గౌరవనీయులు స్పీకర్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తరతరాల యుగాల చరిత్ర ఇది. ఈ చరిత్రలో మాదిగలది తెలంగాణలో ప్రత్యేకమైన స్థానం. అయ్యాక నాకు జర టైం ఇవ్వాలి, ఒక్క నిమిషం ప్లీజ్. సరే సరే. అయితే అధ్యక్ష, తెలంగాణలో ఉన్న మాదిగలు అటు నైజాంతోని పీడించబడినరు. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థ చుట్ట తిరిగినాయి. తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగే సందర్భంలో సంస్కరణ ఉద్యమం కూడా జరిగింది. ఆనాడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు యాదగిరిగుట్టను మాదిగోళ్ళు ముట్టుకోకపోతే ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఆ ప్రాంతం మాదిగోళ్ళని తీసుకుపోయి మొత్తం యాదగిరిగుట్ట పూజలు చేయించిన సందర్భం. అదేవిధంగా అరుంధతీరును దగ్గర తీసి రెడ్డి హాస్టల్లో సమావేశాలు పెట్టిన సూరవరం ప్రతాప్ రెడ్డి గారు, రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఈ జాతి పట్ల వాళ్ళకున్న అభ్యుదయవాదం అది. కనుక ఆనందించే ఇక్కడ హైదరాబాద్లో బంధు సేవా మండలి, అరుంధతి మహాసభ ఇవన్నీ కూడా ఈ మాదిగల కోసం కొట్లాడిన సందర్భాలు. ఈ నేపథ్యమే ఈయన 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ సాగుతున్న మహత్తరమైన ఉద్యమం. భారతదేశంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత తెలంగాణ పోరాటం తర్వాత మాదిగల పోరాటం. ఈ మాదిగల పోరాటం ఇప్పటికీ నిలబడ్డది కారణం అంతే, వారు అసమానతలకు అన్యాయాలకు గురైంది కాబట్టి ఇలా మాదిగ పోరాటం నిలబడగలిగింది 30 ఏళ్ళుగా. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఆనాడే కాంగ్రెస్ పార్టీ మాదిగలను దగ్గర తీసుకొని బాబు జగజ్జీవన్ రావుకు ఇందిరాగాంధీ స్థానంలో, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో, నెహ్రూ గారి మంత్రివర్గంలో ప్రధానమైన స్థానం కల్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఇలా కూడా ఒక నిమ్న జాతులకు కూడా మనం అవకాశం కల్పించాలని రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగం పొందుపరిచే సందర్భంలో అగ్రకులాలు కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వాలి, లేకపోతే ఈ జాతి ఒక ఐక్యంగా ఉండలేకపోయిందని ఆనాడే మహనీయులు ఆలోచించడం జరిగింది. అందుకోసమనే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి డైనమిక్, ధైర్యం ఉన్న ధైర్యశాలి, ఒక అభ్యుదయవాది, ఒక సామాజిక స్పృహ ఉన్న నాయకుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆగస్టు 31 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏతుందో ఒక్క నిమిషం ఆలోచించకుండా నేను తప్పకుండా ఆర్డర్ తీసుకొస్తా, మాదిగలకు అన్యాయం చేస్తా, ఏబిసిడి వర్గీకరణ చేస్తానని తలపెట్టిన రేవంత్ రెడ్డి గారికి నా జాతి పక్షాన, నా ప్రజల పక్షాన, అందరి పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. వారం 10 రోజులనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ ఉపసంఘానికి అధ్యక్షత గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు సీతక్ గారికి, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారికి, మీ అందరు కూడా దానికి ఉపసంఘం వైస్ చైర్మన్ గౌరవనీయులు దామోదరన్న గారికి మేము మా జాతి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ డీపోయింది. గౌరవనీయులు షమీ అఖ్తర్ గారు ఏకసభ్య కమిషన్ స్పష్టంగా వేలాది మందిని రిపోర్ట్ తీసుకొని ఈ రిపోర్ట్ తయారు చేసి ఈ మంత్రివర్గానికి అప్పచెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఇంకొక మాట కూడా చెప్తున్నాను, సహచర మన 30 ఏళ్ళుగా నువ్వు నేను ఆయన కొట్లాడుతున్న సందర్భాలు. కానీ మాల సోదరులు కూడా మనవి చేస్తా ఉన్నా, నేను మన ఆనందములా కలిసి ఉందాం, ఎవరి వాళ్ళు తీసుకుందాం. ప్రభుత్వం చేసి పడేసింది, ఇక దీంట్లో మనం తారతమ్యాలు ఉండకూడదు. అందుకోసమనే మాదిగలుగా మాలలుగా అందరూ ఒకటే ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాదిగలుగా జరగాల్సిన అన్యాయం ఇక జరగకుండా ఇవాళ ఇక్కడ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారిచ్చిన ఆదేశం ప్రకారం
సేవల డిక్లరేషన్ 2018, 2023 కనుక దీనికోసం కట్టుబడి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఇవాళ 6 నెలల్లో ABCD వర్గీకరణకు ఇవాళ రూపం తీసుకొచ్చి కోట్లాది మంది, లక్షలాది మంది మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఇవాళ ఉపశమనం కలిగించాలంటే రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఉండేలా చిరస్మరణీయంగా ఉంటున్న సందర్భం మనం చెప్తున్నాను. ఒక్క రేవంత్ రెడ్డి గారు కాదు, తప్పకుండా ఈ మాదిగ జాతి మీకు అండగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ, నేను మా తుంగతుర్తి ప్రజల పక్షాన ఇక్కడ నేను మాట్లాడుతాను. తుంగతుర్తి ప్రజల రేపు నుండి వేలాది మందితోని తుంగతుర్తిలో మనమందరం జమై దళితుల కోసం జరిగిన ఈ గొప్ప ఈ శుభకార్యాన్ని కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి, మంత్రివర్గ ఉపసంఘానికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంలో మీరందరూ సిద్ధం కావాలని లక్ష్మీకాంతం గారు 2 నిమిషాలు దయచేసి గౌరవ సభ్యులకు. థ్యాంక్ యూ సార్.